హాయ్ శ్రావ్య. హాయ్ నందు, ఏం చేస్తున్నావు? ఏం లేదు, మియాపూర్ సైడ్ తాలూకు డాక్యుమెంట్స్ చెక్ చేస్తున్నాను. నువ్వేంటి సడన్ గా కాల్ చేసావు? నీతో మాట్లాడాలనిపించింది. ఓ అవునా, సరే చెప్పు. ఇప్పుడే ఇంట్లో చిన్న గొడవ. గొడవ? ఎందుకేమైంది? అదితి అన్నయ్య పెళ్లి గురించి. పాపం అదితి, తనని చూస్తుంటే బాధ అనిపించింది. తనకి సపోర్ట్ చెయ్యాలనుంది, కానీ మన పెళ్ళయ్యేంత వరకు మనం కొంచెం కామ్గా ఉంటే మంచిది. నువ్వేమీ టెన్షన్ పడకలే, ఏం జరిగినా మన పెళ్లి మాత్రం జరుగుతుంది. థ్యాంక్స్ నందు, ఇప్పుడు నా టెన్షన్ పోయింది. ఇంకేంటి? నువ్వే చెప్పాలి. నందు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే, ఓకే. గౌతమ్ గారు, సార్ ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఎవరికండి అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఇంకెవరికి? ఇందిరాకి. శ్రావ్య పెళ్లి గురించి చెప్పి రమ్మందామంటే ఫోన్ లిఫ్ట్ చేయడే. ఎక్కడికండి? గౌతమ్ దగ్గరికి. ఫోన్ లిఫ్ట్ చేసేంత వరకు సార్ ఆగేలా లేరు. అసలు ఇప్పుడు ఎలా? లిఫ్ట్ చేయకపోతే కాశ్మీర్ వెళ్తానంటాడు. ఒకవేళ లిఫ్ట్ చేస్తే రమ్మంటాడు. రే, ఏంట్రా, నీకెన్నిసార్లు ఫోన్ చేయాలి? నా ఫోన్ లిఫ్ట్ చేయవు కానీ అందరి ఫోన్లు లిఫ్ట్ చేస్తున్నావు. నాతో ఏమి మాట్లాడకూడదనుకున్నావా? ఏమండి, కోప్పడకండి. అయ్యో, అదేం లేదు నాన్న. మీరు ఫోన్ చేసినప్పుడు. సరే సరే, నీకు గుడ్ న్యూస్ రా. శ్రావ్య పెళ్లికి ముహూర్తం పెట్టాం. నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసేరా. అంటే నాన్న, అది వెంటనే అంటే నాన్న. ఏంట్రా నసుకుతున్నావు? విషయం చెప్పగానే ఎగిరి గంతేసి నీకు నువ్వుగా వచ్చేస్తావనుకుంటే అంటే గింటే అంటావేంటి?
అది కాదు నాన్న. రేయ్, నువ్వు లీవ్ పెడతావో లేక రిజైన్ చేస్తావో నాకు తెలీదు. నువ్వు వస్తున్నావు అంతే. ఏంట్రా, వస్తున్నానని చెప్పు. సరే నాన్న, వస్తాను. అది అలా చెప్పరా. ఇంద్ర వస్తున్నాడు. ఇది ఇలా ఇవ్వండి. ఇంద్రా, ఎలా ఉన్నావు నాన్నా? టైంకి తింటున్నావా? నీ ఆరోగ్యం జాగ్రత్తరా. నువ్వు త్వరగా వచ్చి నిన్ను చూడాలని ఈ అమ్మ మనసు అల్లాడిపోతోందిరా. అలాగే అమ్మా. అలాగే. చాలా సంతోషంగా ఉందండి. ఇంద్ర వస్తున్నాడమ్మా.